రుభ్యో నమః. హరి ఓం. దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. కార్తీక మాసం రాబోయేది కార్తీక పౌర్ణమి. యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఇతర సంస్కృతుల్ని అనుసరించి చాలా ఎక్కువ మంది సనాతన ధర్మాన్ని మర్చిపోయి పుట్టినరోజులకి దీపాలని ఆర్పేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దీప ప్రజ్వలన ద్వారా వారిలో ఉన్నటువంటి శక్తి ద్విగుణీకృతమై వారు అనుకున్నటువంటి ఏదైతే గమ్యం ఉంటుందో అది చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు కూడా చెప్పవలసిన విషయం, కార్తీక పౌర్ణమి రోజు విధిగా ఈశ్వర స్వరూపంగా ఉన్నటువంటి బిల్వ వృక్షం దగ్గర గోమయంతో శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి 11 దీపాలని స్వచ్ఛమైనటువంటి ఆవునేతితో 11 దీపాలు, ఆ దీపంలో మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలనేటువంటి సంశయం ఉంటుంది. 2 ఒత్తులతో, ఒకటి పరమాత్మకి ప్రతీకగా ఉంటే రెండోది జీవాత్మక ప్రతీక. ఆ 2 ఒత్తుల్ని కూడా కలిపి అందులో పెట్టి ఆవునేతిలో ప్రమిదల్లో పెట్టి మనం 11 దీపాలని వెలిగించండి. ఆ దీప ప్రజ్వలన ద్వారా యువత ఏవైతే భవిష్యత్తులో వారి యొక్క కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటున్నారో అవి ఖచ్చితంగా నెరవేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి యువత అందరూ కూడా ఇదొక గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే తీసుకుంటున్నారో, అలాగే ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన్ని 11 దీపాలని వెలిగించేటువంటి యొక్క ప్రక్రియను అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకొని కార్తీక పౌర్ణమి రోజు అందరూ వెలిగించండి. ఒక దీపం ఎంతోమందికి దారిని చూపుతుంది. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ప్రకాశిస్తుంది. అది భారతదేశ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం.